శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ 4 విషయాలు విస్తారంగా చెప్పబోతున్నారు. అందులో మొదటి ఆహారము, 2 యజ్ఞం కూడా చూశాం. ఇప్పుడు తపస్సు 3 రకములుగా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఎందుకంటే ఈ 3 యజ్ఞాలు చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి అంటే పురోగామి వృద్ధి, దానిపైన శ్రద్ధ ఎవరికైతే ఉంటారో ముందుగా తామసిక యజ్ఞాన్ని విడిచిపెట్టాలి. రాజసిక యజ్ఞాలు అనేవి మెల్లమెల్లగా తగ్గించుకొని సాత్విక యజ్ఞములంటే నిస్వార్థంగా నిష్కామ కర్మయోగములోకి మార్చుకోవాలి. ఇది భగవాను యొక్క ప్రణాళిక. అందుకే మనకి ఏం చెప్తారు, ఛాయాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయివ. అంటే అర్థమవుతుందా కదా? ఛాయాయాం అన్యస్య కుర్వంతి, చూసారా? చెట్లు తమకు తాముగా ఈ ఎండలో మండిపోతూ ఇతరుల కోసమే నీడిస్తున్నాయి. అదేవిధంగా ఫలాన్య పరార్థాయ, పండ్లు కలప అన్ని అవసరమైన ప్రతి ఒక్కటి పరుల కోసమే ఇతరుల కోసమే ఇస్తూ అవి అలాగా ఎండకి ఎండుతూ వర్షం తడుస్తూ చెట్లు ఉంటాయి. అదేవిధంగా ఈ కర్మయోగులు కూడా, అంటే సత్పురుషులు అంటారు ఇక్కడ. కర్మయోగులకి ఇంకో పేరేంటి? సత్పురుషులు, మహాత్ములు. వారు కూడా కఠినమైనటువంటి వ్యావహారిక జీవితంలో ఉన్నప్పటికీ అది ఏమీ వారికి పట్టదు. తన వద్దకు వచ్చిన వారికి ఎంతో కొంత ఒక ఉపశమనం కల్పించడమే మహాత్ముల యొక్క కర్తవ్యంగా కర్మయోగులు అలా ఉంటారు. అయితే ఇక్కడ తపస్ అని అంటున్నాం మనం. మీకు ముందే చెప్పాను, తపస్సు అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు ఎవరైతే స్వాధీనములు ఉంచుకుంటారో ఒకే త్రాటి పైన, అది తపస్సు అంటారు. అయితే మనమేమనుకుంటాము, ఇవన్నీ నా యొక్క ఆధీనంలో ఉన్నాయి కదా అని అనుకుంటాం. మొదట మనమే ఇంద్రియములకి మనసుకి అలవాటు చేస్తాం. మనం చూడండి, చిన్నపిల్లకి మనము గారాబం చేస్తుంటాం మొదట, తర్వాత ఆయన పైన వెళ్ళి కూర్చుంటారు మన తలపైన. అలాగే ఈ ఇంద్రియములు కూడా మొదట మనం చెప్పినట్టు వింటాయి, మనమే వాటికి ఆజ్ఞ ఇస్తాం, ఆదేశాలు ఇస్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత అలవాటుగా మారి వ్యసనంగా మారి
మనం వాటి కింద చెప్పు చేతులుగా మారిపోతాం. మనం కంట్రోల్ చేయలేం. ముందుగా నేను టీ కాఫీ నాకు వద్దు వద్దు అంటాం. ఏదో బలవంతంగా మొహమాటంకి అమ్మవారు చేశారు, ఏదో ప్రేమగా టీ పెడుతున్నారని తాగుతాం. ఆ టీ త్రాగడం అనేది వరుసగా 3-4 రోజులు చేసిన తర్వాత ఇక అమ్మగారు చేయకపోయినా మనమే గుర్తు చేస్తాం. అమ్మ ఏమ్మా టీ ఏమైనా చేస్తున్నారా అంటాం. అంటే చెయ్యమని అర్థం. ఎందుకు? మీ ఇంద్రియం ఆల్రెడీ మిమ్మల్ని డామినేట్ చేసిందని అర్థం. అందువలన అది ఆ టీ లేకుండా హరే రామ 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 హరే అంటే ఈ హరే రామ ప్లేస్లో కాఫీ హరే కాఫీ హరే టీ ఈ మంత్రాలు వస్తాయి ఇక మనకి. ఎందుకంటే ఆ ఇంద్రియం అనేది మొరాయిస్తుంది. చిన్నపిల్లలు ఎలాగైతే మనకి మొరాయిస్తారో మిమ్మల్ని ప్రతిదీ అడ్డుకుంటారు అంతే. ఆ విధంగా ఇంద్రియములు అడ్డుకుంటాయి. అందువలన మీరు మీ నిర్ణయమే స్థిరంగా నిలబడాలి. అందువలన మీరు మీ జీవితంలో ఏదైతే ఇంద్రియములు లాగుతున్నాయో దాన్ని స్టాప్, వద్దు అని ఆపాలి. మీకు స్వీట్స్ బాగా ఇష్టం, స్వీట్స్ తినడం ఆపాలి. అంటే ఏదైతే ఇంకా కావాలని అటే లాగుతున్నదో దాన్ని అక్కడ ఆపడమే తపస్సు. అందుకే శంకరాచార్యులు ఏమంటారు తెలుసా? దీనికి శంకరాచార్యులు ఏమంటారంటే తపస్సు అంటే శరీర పీడనం అని చెప్పారు. శరీర పీడనం అని ఎందుకన్నారు అంటే మనం ప్రయత్నపూర్వకంగా దేన్నైనా వదులుకోవడమే తపస్సు. అందుకే చూడండి, అయ్యప్ప మాల దీక్ష, భవానీ మాల దీక్ష, మనం కార్తీక మాసంలో మీరు చేస్తున్న కఠినమైన తపస్సులు. నేల మీద పడుకుంటారు, చెప్పులు ధరించరు, ఒకపూట భోజనం చేస్తారు. అద్భుతమైనటువంటి తపస్సు. ఏకాదశి వ్రతాలు, మహాశివరాత్రి. మీరు చూడండి, మీ అందరికీ తపస్సు అనేది సహజం, అందరికీ తెలుసు. అంటే మనం ప్రయత్నపూర్వకంగా వద్దనుకోవడం అది తపస్సు కిందకు వస్తుంది. అందుకే మనం చేసే ప్రతి వ్యవహారం కూడా తపస్సు కిందకి వస్తుంది మనం మార్చుకుంటే. అందువలన ఋతం తపస్సత్యం తపశ్రుతం తపశ్శాంతం తపో దమస్తపస్సమస్తపో దానం తపో యజ్ఞం తపో భూర్భువస్వ బ్రహ్మహేతద్ ఉపాస్త్యై తత్తపః. అంటే ప్రతి ఒక్కటి సత్యం, ధర్మం, శాంతం, దమం, తపస్సు, యజ్ఞం, దానం, ధర్మం అన్ని తపస్సులు అని చెప్పారు వేదములు. జీవనం ఎవరైతే నడుపుతారో అది తపోమయ జీవితం అండి అంటారు. అందువలన తపస్సు కోసం మనం ఎక్కడికో వేరు సుదూర ప్రాంతాలు, అడవులు, హిమాలయ కొండలు, పర్వతాలు, గుహలకి వెళ్ళాలని పని లేదు. మనం ఎక్కడ ఉన్నా ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో అది తపోమయ జీవితం అంటారు. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఈ తపస్సుని 2 విధములుగా మనకి చెప్పాలనుకుంటున్నారు. అంటే తపస్సు ఎంత ప్రాముఖ్యమో చూడండి. మన యొక్క కాయిక తపస్సు అంటే శరీరంతో చేసే తపస్సు, మన యొక్క వాక్ తపస్సు, మానసిక తపస్సు, ఈ 3 చెప్పిన తర్వాత మళ్ళీ తామసిక తపస్సు, రాజసిక తపస్సు, సాత్విక తపస్సు చెప్పబోతున్నారు. అంటే 6 శ్లోకాలు ఒక్క తపస్సు కోసం పెట్టారంటే తపస్సు ఎంత ప్రాముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలి. అందువలన కాయికం తపస్సు అంటే ఏంటి? ఇప్పుడే మనం చూసాం. ఏంటి? మనం ఆల్రెడీ నేను చెప్పాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే కాయక తపస్సు అంటే ఏమిటి చూడండి. మన శరీరము పూర్తిగా తమోగుణంతో ఉంటది, ప్రభావితమై. ఎందుకు? అది స్థూల పంచభూతముల యొక్క తమోగుణ తత్వం నుండి స్థూల శరీరం వస్తుంది మనకి. కాబట్టి ఆ స్థూల శరీరము యందు అంటికొని ఇంగు వాసనలాగా పట్టి ఉన్నటువంటి తమోగుణాన్ని ముందు మనము వదిలించుకోవాలి. అప్పుడు వదిలించుకుంటే ఏమవుతుంది? భగవంతునితో మనము అనుబంధాన్ని పెంచుకోవాలి. అప్పుడు భగవంతునితో ఎప్పుడైతే మీకు సంబంధం పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ భగవంతుని యొక్క సంతానమే సర్వ సృష్టి కాబట్టి కుటుంబంతోనూ తద్వారా సమాజంతోనూ ప్రేమగా అనుబంధం పెరుగుతుంది. ఇది బంధనం కాదు, ప్రేమ పంచుతున్నారు. అందువలన ముందు తమోగుణాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఇది ప్రశ్న. ఒక అమ్మగారు అడిగారు, అమ్మ తమోగుణాన్ని వదిలిపెట్టాలి, బాగుంది, తమోగుణాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఇది ప్రశ్న. తరువాత ప్రశ్న అంటే తమోగుణం అంటే 14 అధ్యాయం చూసాం కదా. బద్ధకము, నిర్లక్ష్యము, నిద్ర, ఆలస్యము, ఇవన్నీ తమోగుణ లక్షణాలు. అందువలన మనిషికి ఉన్నటువంటి అత్యంత బలహీనత శత్రువు ఏంటంటే మనకు ఉన్నటువంటి తమోగుణ రూపంలో ఉన్న బద్ధకం. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారంటే మనము దేన్నైనా ప్రయత్నించాలి, విఫలమైపోతున్నామో అని భయపడకూడదు. ఎందుకు? మీరు ప్రయత్నిస్తే మీకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, మీరు విజయం సాధించవచ్చు, 50% విఫలం అవ్వచ్చు. కానీ ప్రయత్నం చేయకుండా బద్ధకంగా ఉంటే 100% విఫలమే అన్నారు. కాబట్టి ఆలస్యం హి మనుష్యానం శరీరస్థో మహాన్ రిపుహు. ఈ బద్ధకం అనేది ఈ శరీరం యందు ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి శత్రువు అంటారు ఋషులు. అందువలన ఈ మధ్యకాలంలో చూసారా, మనం అన్నీ కూడా ఎక్కడ కూడా మన యొక్క పాదము మట్టికి తాకట్లేదు. ఇంట్లో కూడా చెప్పులే వాడతారు మన వాళ్ళు. ఫ్యాషన్, హై రిచ్ ఎలైట్ గ్రూప్. కాబట్టి బయట లోపల ఎక్కడ కూడా మట్టి మనకు అస్సలు స్పృశించట్లేదు. పోని కనీసం టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చే అవకాశం కూడా లేదు. రిమోట్ మనం కూర్చొని సోఫా సెట్లో కూర్చొని ఛానల్ క్షణంలో మార్చేస్తుంటాం. అయితే ఈ సైన్స్ ఏం చెప్తుందంటే, ఏ సైన్స్ అయితే మనకి సదుపాయాల కోసం, కంఫర్ట్స్ కోసం ఎన్ని కనిపెట్టిందో అదే సైన్స్ కూడా అంటుంది మీ ఇంట్లో రిమోట్ని దాచేయండి ఎవరికి దొరకకుండా. మరి రిమోట్ ఎందుకు కనిపెట్టారు? కనిపెట్టాము లగ్జరీ కోసం, కంఫర్ట్స్ కోసం. దానివల్ల ఇప్పుడు ఎవరు సోఫా సెట్ల నుండి కదలట్లేదు, చివరికి వాళ్ళే సోఫా సెట్లుగా మారిపోతున్నారు. అందుకోసం అని ఇప్పుడు రిమోట్ దాచిపెట్టండి అంటున్నారు. చూసారా, సైన్స్ అంతా ఇలాగే ఉంటుంది. దాన్ని మనం బాగా అద్భుతంగా వివేకంతో వాడుకుంటే లాభం, లేకపోతే మనకే అత్యంత నష్టంగా వాటిల్లుతాయి. కాబట్టి భగవంతునితో మనము అనుబంధాన్ని పెంచుకోవాలి. ఎలా? అందుకే మనం లేచినప్పటి నుండే భూమిపైన కాలు పెట్టే ముందు భూమికి కూడా క్షమించమని ప్రార్థన చేస్తాం, బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం. ఆ యొక్క ఈశ్వరుని యొక్క మంత్రం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ విధంగా చేస్తూ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఇటువంటి ఒక భావనతో మీరు ఏం చేసినా ఆ యొక్క ఈశ్వరునికి పూజ అవుతుంది అని భావన చెయ్యాలి. అలా చేయడం వలన మీకు ఈ శరీరపరంగా
ఒక రకమైనటువంటి తమో గుణం పోతుంది. మీరు చూడండి, మన టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడో పర్వతాలు, సుదూర పర్వతాలు, ఎత్తైన కొండ గుట్టల్లో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? మనం నడుచుకుని తపస్సుగా వెళ్ళాలి. తర్వాత కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్ చుట్టూ, దేవాలయం చుట్టూ మీరు ప్రదక్షిణ చేయాలంటే కనీసం 2 కిలోమీటర్లు నడాల్సి ఉంటుంది. అంటే తపస్. తర్వాత మన పెద్దవాళ్ళకి వంగి నమస్కరించండి, సాష్టాంగ నమస్కారం చేయండి. తల్లికి సాష్టాంగ నమస్కారము, తండ్రికి, గురువుకి, పెద్దవాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? మీరు చేయడం వల్ల వారికి ఏం ఉపయోగం లేదు. మనలో ఉన్నటువంటి ఆ జడంగా ఉన్న శరీరంలో చురుకుదనం వస్తుంది. మీ ఆంతరంగికంగా కూడా మీ అహంకారం అనేది వంగు ఉంటుంది, అణిగి మణిగి ఉంటుంది. అందువలన ఈ విధంగా మనం ఏం చేసినా ఆ యొక్క ఈశ్వరుని మనము గుర్తిస్తూ ఆ యొక్క సమర్పణ, ఆ పూజ, అర్చన, నమస్కార భావనతో ఉండాలి. ఈ విధంగా శరీరమునకు నిరంతరము ఒక రకమైనటువంటి క్రమశిక్షణ అందించాలి. దాన్నే కాయక తపస్సు అంటారు. ఎప్పుడైతే మీరు ఆ ఈశ్వరునితో నిరంతరం ఎప్పుడైతే మీరు అనుసంధానమై ఉన్నారో, మీ కుటుంబంతో కూడా మీ యొక్క అనుబంధం అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి స్వార్థం పోయి నిస్వార్థమైనటువంటి, ఇంతకు ముందు ఉన్నటువంటి మోహం పోయి ప్రేమ అనుబంధం వస్తుంది. అందుకే ఇంటిలో గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంటి వాళ్ళందరినీ మీ ప్రేమలో ముంచేశారనుకోండి, ఇక సమాజంతో కూడా ప్రేమ అనుబంధం పెరుగుతుంది. అందువలన కాయక పూజ తామస ప్రవృత్తిని పూర్తిగా పోగొడుతుంది. అందువలన ఉపవాసాలు ఇవన్నీ కూడా ఉదయాన్నే అమ్మవారు లేచి ఆ ఇల్లు కడిగి, ఆవు పేడతో తుడిచి కడిగి, ముగ్గులు వేసి, అక్కడ ద్వారములు ముగ్గులు వేస్తూ, తర్వాత అక్కడ దేవుడి గదిలో అనేక శుభ్రం చేసి, అనేక వస్తువులు అవన్నీ శుభ్రం చేసి, అక్కడ దీపం వెలిగించి పూజ చేస్తారు. అప్పుడు ఆ ఇల్లు ఒక దేవాలయంగా ప్రకాశిస్తుంది. అందువలన ఈ విధంగా చేయడం వలన మనలో ఉన్నటువంటి తమోగుణ ప్రవృత్తి పూర్తిగా పోతుంది. అప్పుడు ఏమంటున్నారు మీరు? పూజనం అంటే ముఖ్యంగా పూజ అనేది శారీరక పూజ, వాచిక పూజ, మానసిక పూజ ఉంటాయి. కానీ ఇక్కడ శారీరక పూజ గురించి చెప్పారు. పూజనం దేనికి? పూజనం అంటే శారీరకంగా మనం చేయాల్సి వస్తుంది. అంటే తమోగణాన్ని వదిలిస్తుంది. ఈశ్వరునితో అనుబంధము, కుటుంబంతో ప్రేమపూర్వక సంబంధము, అదే సమాజంతో కూడా మనకి ఒక మంచి లోక కళ్యాణ దృక్పథంతో, కర్మయోగ దృష్టితో మనకి అనుబంధం కూడా పెరుగుతుంది. మన ధర్మము, మన సంస్కృతి, మన సంప్రదాయము ఇవన్నీ కూడా పెరుగుతాయి మీ సమాజంతో మీ మధ్య ఉన్నటువంటి సంబంధాలలో. అందుకే ఇక్కడ దేవ అంటే ఎవరు అంటే, మీరు ఎటువంటి దేవీ దేవతలైనా మీరు ఆరాధన చేయొచ్చు. సనాతన ధర్మంలో ఒక దేవత, ఒక దేవుడు గొప్పవాడు తక్కువడు ఉండదు. ఒకే దేవత, ఒకే ఈశ్వర, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అజాయమానో బహుదా విజాయతే. వాస్తవానికి రూపం లేని పరమాత్మకి అనంతమైన రూపాల్లో మనం దర్శించవచ్చు. ఒకే సత్యాన్ని విప్రులు అనేక విధములుగా మనకి తెలియజేస్తున్నారు. అందువలన మీకు ఇక్కడ పూజ, ఈశ్వర పూజ అంటే ఇష్టదేవతగా మనం తీసుకోవచ్చు. ఆరంభంలో ద్విజ అంటే మీ అందరికీ తెలుసు, ఎవరికైతే ఉపనయనం జరిగిన తర్వాత వాళ్ళని ద్విజులు అంటారు. ఉపనయనం దేనికోసము అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి, వేదము. కాబట్టి ఆ ద్విజులను కూడా మనము గౌరవించాలి, నమస్కరించాలి. అదేవిధంగా గురు. ఇక్కడ గురు అంటే ఎవరు? గురు మీకు
కిండర్ గార్డెన్లో ఎల్కేజీ నుంచి పాఠాలు చెప్పినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు, తర్వాత ఆఖరికి సంగీతము, ఏ గురువైనా ఆఖరికి బ్రహ్మ విద్య గురువు గారితో సహా అందరినీ మనము గురువులుగా పూజించాలి, నమస్కరించాలి, గౌరవించాలి. ప్రాజ్ఞ అంటే ప్రకర్షేణ జ్ఞ అంటే జ్ఞాని అని అర్థం. కాబట్టి అక్కడ ద్విజ అంటే ధార్మిక పురుషులు, ధర్మాత్ములు. ఇక్కడ ప్రాజ్ఞ అంటే జ్ఞానులు అని అర్థం. కాబట్టి ఈ ఇద్దరికి కూడా మనము గౌరవించాలి, నమస్కరించాలి. దానివలన మీకు ఒక చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి ఈ శారీరకమైనటువంటి ఆ శ్రమ మీకు తపస్సుగా మారుతుంది. ఈ శరీరం యొక్క తపస్సే మానసిక తపస్సు కూడా ప్రభావితం చేస్తుంది. నేను చెప్పాను, మనస్సు అనేది ఏమీ కాదు, శరీరం యొక్క సూక్ష్మ అవస్థని మనస్సు అంటారు. మనస్సు యొక్క స్థూల అవస్థని స్థూల శరీరం అంటారు. చూసారా, మనస్సు యొక్క స్థూలమే శరీరము, శరీరం యొక్క సూక్ష్మమే మనస్సు. ఇది జ్ఞానం. తరువాత శౌచం అన్నారు. శౌచం అంటే ఏంటి? శుభ్రత అంటే మన యొక్క గోళ్ళు, కాళ్ళు గోళ్ళు కానీ, చేతులు గోళ్ళు కానీ, మన జుట్టు కానీ సరిగ్గా చక్కగా పెట్టుకోవాలి. తర్వాత బట్టలు ఎప్పటికప్పుడు ఉతికిని వేసుకోవాలి. పరిశుభ్రత అంటే మన శరీరానికి పరిశుభ్రతే కాకుండా మన ఇల్లు, మన పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శౌచం అంటే ఇక్కడ ఒక్కటే కాదు, మన ఇల్లు అంత చక్క పెట్టుకుంటాం, పబ్లిక్ అని, ప్రభుత్వం అని, రోడ్డు అని బయట అన్ని పడేస్తుంటాం. అది తప్పు. అందువలన శౌచం అంటే ఎంత నిర్లక్ష్యం అంటే మనకి దాన్ని మాత్రం పట్టించుకో. చూడండి, ఈ రోజుల్లో మనం భగవద్గీత ఈ శౌచం గురించి చెప్పాలని పని లేదు భగవాన్. ఎందుకు? మనందరికి తెలిసిందే, సహజం ఇది. కానీ ఎందుకు చెప్తున్నారు? ఆయన తెలుసు మనలో ఉన్న బద్ధకము, నిర్లక్ష్యం. అందుకే ఈరోజు ప్రపంచము దేశాల్లో ఎక్కడికైనా చూడండి, ఎవరైనా సరే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు వస్తే అక్కడ క్లీన్గా ఉంచుతారు. లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఆ యొక్క హుస్సేన్ సాగరు, ఆ యొక్క ఓల్డ్ సిటీ, కొన్ని ప్రాంతాలు వెళ్తే, ఆ స్లమ్ ఏరియాలు వెళ్తే కనీసం మీరు ముక్కు మూసుకోకుండా అసలు నడవలేరు అక్కడ. ఎందుకు చెప్పండి? ఎంత సిగ్గుచేటు. 5,000 6,000 సంవత్సరాల క్రితం జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వాణి భగవద్గీత, ఆ అంతటి తత్వం మనకు అందినప్పుడు గీత బోధకు మనం ఎంత దూరంగా ఉన్నామో. గీత అంటే కేవలము బుక్కుని పూజించుకోవడం, ఏవేవో అపోహలతో ఉన్నామో తప్ప ఆ గీత యొక్క సందేశాన్ని మనం ఇంతవరకు మనం పూర్తిగా అందుకోకుండా ఇన్ని వేల సంవత్సరాల నుండి ఇంత వెనకబడి ఉన్నాము, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాము అంటే ఎంత సిగ్గుచేటు మనకి. అందుకే భగవాన్ స్వయంగా శౌచము, శుభ్రత గురించి పదే 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 చెప్తున్నారు. ఒక దగ్గర కాదు, ఎన్నిసార్లు చెప్పారు చెప్పండి మీరేని. అమానిత్వమదం విత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసన శౌచం. అక్కడ కూడా శౌచం అన్నారు. ప్రతి అధ్యాయంలో శౌచం శౌచం చెప్తున్నారు భగవాన్. అంటే అది చాలా అవసరం. పతంజలి మహర్షి నియమం అని చెప్పారు 5. మొట్టమొదటి శౌచం అన్నారు ఆయన. అంటే మీకు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుదల మీకు కావాలంటే మీలో శౌచం అనేది తప్పనిసరి. శౌచం లేకుండా మీ తపస్సు అనేది అసంపూర్ణం. తరువాత ఆర్జవం, అది కూడా మనం చూసాం 13 అధ్యాయంలో. ఆర్జవం అంటే రుజుత్వం. రుజుత్వం అంటే ఏంటి? అంటే మీ యొక్క శరీరము, మీ యొక్క వాక్కు, మీ యొక్క కర్మలు, అదేవిధంగా మీ శరీరము, ఇవన్నీ కూడా ఒకే త్రాటిపై ఉండాలి. అలర్ట్గా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అవేర్ఫుల్గా ఉండాలి. సావధానంగా, అప్రమత్తంగా ఉండాలి. అందుకే మనము దీన్ని ఆర్జవం మనం పాటించాలంటే సమయపాలన ఉండాలి.
చూడండి, మన క్లాసు ధ్యానం అనేది 5 గంటల 50 నిమిషాల కంటే అందరూ కూడా 5:49 ఉండాలి రెడీగా. 5:45 నుండి సిద్ధంగా ఉండాలి. కానీ మన ధ్యానం అవుతూనే ఉంటుంది, ఒక్కొక్కరు జాయిన్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే సమయ పాలన అనేది మనకెందుకండి, ఆ స్వామి ఏదో సమయానికి వచ్చి సరిపోదు, ఆయనకు ఉండాలి సమయ పాలన, మనకెందుకు అనే ఒక దృక్పథంతో ఉంటాం మనం. లేకపోతే ఆ అమ్మగారు ఏదో లింక్ పెడుతున్నారు, పాపం ఆవిడ పెట్టుకుంటారు 5:40 మనం 5:55 రావచ్చు, 6 గంటలు రావచ్చు, 6:05 రావచ్చు, లేకపోతే 5 నిమిషాలు క్లాస్ ముగుస్తుందన్నా రావచ్చు. మనకి ఎవరు అడుగుతారు? మనల్ని ఏమైనా అడుగుతారా అనే ఒక భ్రమ. అదేవిధంగా మనం ఏ కార్యక్రమాలకైనా మీరు పెట్టేటప్పుడు మీకు ఎవ్వరూ సమయపాలన పాటించరు. కనీసం నేను రాలేకపోతున్నాను అని ఫోన్ కూడా చేయరండి. చూడండి ఎంత నిర్లక్ష్యం. మనం కార్యక్రమం పెట్టుకుంటాం ముఖ్య అతిథిగా, ఆయనకేమో కార్యక్రమం 11 గంటలు అంటాం, ఆయన సాయంత్రం 6 గంటలకు వస్తాడు. ఇదేమైనా న్యాయమా? పెద్ద గురువు అయితే సమయం పాటించకపోతే కనీసం మినిమం ఆర్జవం సమయ పాలన పాటించిన పెద్ద గురువు ఏంటండి? ఇలాంటివి మన రైల్వే స్టేషన్లోను, మన బస్ స్టేషన్లోను, మన ఎయిర్పోర్ట్లోను, మన కార్యక్రమాల్లోను, విందులు, విహారాలు, విలాసాలు, ప్రతి స్థానంలో, ఆఖరికి బ్రహ్మ విద్య భగవద్గీత పాఠంలోను ఎవరు కూడా సమయపాలన చేయడం లేదు. ఎవరైతే ఈ పంక్చువాలిటీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకు అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది, కవచం లాగా. అందుకే టైం ఈజ్ ఇంపార్టెంట్. జంషెడ్జీ టాటా ఒకసారి డిన్నర్ పార్టీ ఏదో అవుతుందంట, డిన్నర్ నైట్. ఆ డిన్నర్ పార్టీలో ఎవరున్నారనుకున్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి. మీరు నేను కాదు, ప్రధానమంత్రి ఉన్నారంట. ఆయన సరిగ్గా డిన్నర్ పార్టీ అవుతుంది, ప్రధానమంత్రి కొంచెం లేటుగా వచ్చి ఇంకా డిన్నర్లో కూర్చొని ఇంకా స్టార్ట్ అయ్యింది. వెంటనే టాటా నిలబడ్డారంట ఆ టేబుల్ దగ్గర నుంచి. అందరూ చూశారంట. హ్యావ్ మై టైమ్, ఐ హావ్ టు గో టు బెడ్, యూ ప్లీజ్ కంటిన్యూ అన్నాడు ప్రధానమంత్రికి. ఇలా చేయి పెట్టి, యూ ప్లీజ్ కంటిన్యూ, ఐ హావ్ టు గో టు బెడ్, నేను బెడ్, ఇంకా నా టైం అయిపోయింది 9 o'clock అని వెళ్ళిపోయారంట ఆయన. మీరు చెప్పండి, ప్రధానమంత్రి వచ్చారంటే అది ఏ కూర్చొని 3 గంటలకైనా మనం సిద్ధంగా ఉంటాం. పోతే పోయింది, 2 రోజులు నిద్రపోతే పోయింది. పంక్చువాలిటీ అలా ఉండాలండి. అప్పుడు మీలో ఒక రకమైనటువంటి ఆ సత్యం, ఆ నిష్ఠ, ఆ తపశక్తి, ఆ ఓజస్, ఆ తేజస్ ప్రకటమవుతుంది. ఎదుటివారు కూడా మిమ్మల్ని చూసి ఒక స్ఫూర్తిగా, ఒక మార్గదర్శనం చేసుకుంటారు మిమ్మల్ని నుంచి. ఎందుకు? వీళ్ళ దగ్గర మీరు ఏదైనా కార్యక్రమం పిలిస్తే ఎన్ని విడిచిపెట్టినా కానీ మీ కార్యక్రమానికి టైం తప్పకుండా వస్తారు. ఎందుకు? మీరు పంక్చువాలిటీ. అందుకే ముందు మనము సమాజంలో ఎవరైనా చేయించి చూపెట్టాలంటే మనం ముందు చేయాలి. అందుకే రామ, కృష్ణ, శంకర, బుద్ధ, ఇవి ఎవరైనా సరే మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ టాటా, బిర్లా ఎవరైనా తీసుకోండి, మీరు వాళ్ళు ముందు చేసి చూపెట్టి చెప్తారు. అందువలన ఈ విధంగా పంక్చువాలిటీ లేకుంటే మనం ఆధ్యాత్మికం అనేది మర్చిపోయింది. ఎందుకు? మనం చిన్న చిన్న పనులకే మనం టైం పాలన లేదు మనకి. మనం బస్సే ఎక్కలేము కనీసం. ఏంటండి ఈ మధ్య మెట్లు చాలా ఎత్తు అయినాయండి. టెంపుల్కి వెళ్తుంటే మెట్లు ఎత్తు అవ్వలేదు, మీరు ఎక్కలేకపోతున్నారు. బస్ మెట్లు ఎక్కలేకపోతున్నామండి. మనం బస్ మెట్లే ఎక్కలేము. మనమేమో ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి మనము ప్లాన్లు వేసుకుంటాం. దీన్నే ఉట్టికి అందనమ్మ స్వర్గానికి అందరని ప్రయత్నించినట్టు అంటారు. కాబట్టి మీకు ఆర్జవం అనేది చాలా ఆవశ్యకం. తర్వాత బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం గీత మొత్తము కనీసం ఎన్ని దగ్గర వచ్చిందని బ్రహ్మచర్యం ఉండాలి అంటే, బ్రహ్మచర్యం అంటే అనేక అర్థములు ఉన్నాయి, కాదనట్లేదు. పవిత్రత, ప్యూరిటీ అంటే ఆత్మస్వరూపంగా నేనున్నాననే ఆ చింతన నుండి వేరుగా ఉండకుండా ఉండడం కూడా బ్రహ్మచర్యమే. అందువలన మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారనే దానిపైన ఆధారపడి ఉంటుంది.
అంటే బ్రహ్మచారి అంటే విద్యార్థిగా ఉన్నారా, గృహస్థ అంటే హౌస్ హోల్డర్గా ఉన్నారా, లేకపోతే రిటైర్ అయిపోయి వానప్రస్తులుగా ఉన్నారా, లేకపోతే సన్యాసాసనంగా ఉన్నారా, ఈ నాలుగు మీద ఆధారపడి ఉంటుంది బ్రహ్మచర్యం. నలుగురికి బ్రహ్మచర్యం ఉంటుందండోయ్, మీరు గమనించాలి. ఆ బ్రహ్మచర్యం అంటే ఎవరు పెళ్లి కాని వాళ్ళు అలా కాదు, అందరికి కూడా. అందుకే వివాహం అనేది మహాయజ్ఞం, అది భోగము కాదు. దాంట్లో ఒక చిన్న భాగం లైంగిక పరంగా ఉన్నప్పటికీ పెళ్ళి అనేది లైంగికమే ప్రధానం కాదు. పెళ్ళి అనేది, వివాహం అనేది సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజానికి 4 పిల్లర్స్ లాంటిది. 4 పిల్లర్స్ని అందించాలి సమాజానికి మనం. ఎలాగా? ఒక బ్రాహ్మణోత్తముడుగా, ఒక క్షత్రియుడిగా, ఒక వైశ్యుడిగా, ఒక శూద్రుడిగా ఈ నలుగురిని మనం అందించాలని బాధ్యత మనకు ఉంది. అక్కడ ప్రజాపతి బ్రహ్మ దగ్గర నుండి మీ వరకు మన వరకు ఉన్నది అది, ఆ బాధ్యత. కాబట్టి వివాహం అనేది మహాయజ్ఞంగా తీసుకున్నారు. అందుకే ఆ వివాహంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఎంతో నిష్ఠతో, శ్రద్ధ భక్తితో చేస్తారు. ఇప్పుడు అవి లేవు. ఎందుకు? ఈ విశ్వవ్యాప్తంగా యూనివర్సల్ కల్చర్ మారిపోయి అన్నీ కూడా రిజిస్ట్రేషన్ మ్యారేజ్. రిజిస్ట్రేషన్లు ఏంటండి? శ్రద్ధాభక్తి పేపర్లో ఉంటుందా? శ్రద్ధాభక్తి మీద ఆధారపడి ఉన్నదే వివాహం. పేపర్లకు పరిమితం చేశాం. అందుకే పేపర్లు ఎవరు పట్టించుకోరు. అదే పేపర్లు కోర్టులో కూడా వెళ్ళి గొడవలు ఆడుకుంటాం. పేపరే కదా. ఇది శ్రద్ధాభక్తి, ఆస్థకు సంబంధించిన విషయం, ధర్మం. కాబట్టి ఈ వివాహం అనేది నిర్ణయిస్తుందంట. ఎలా అంటే కేవలము ఈ ధర్మాన్ని కొనసాగించడానికి, ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి. అందుకే ధర్మపత్నిగా స్వీకరిస్తారు, ఇంక వేరే కామపత్ని భోగపత్ని కాదు. అందువలన కేవలము ఒక అద్భుతమైనటువంటి ఆ పరాశర ఋషి ఎలాగైతే సత్యవతి దేవిని కేవలం వ్యాస మహర్షి లాంటి ఒక గొప్ప యుగ పురుషుణ్ణి ఈ సమాజానికి అందించడానికి అక్కడ సంతానం అనేది అని చెబుతూ, కేవలము సంతానం తర్వాత వారిద్దరు కూడా ధర్మ మార్గములు అనుష్ఠానం చేసి తరువాత రిటైర్మెంట్, వానప్రస్థ, సన్యాసాసనం ద్వారా మోక్షం వైపు అంటే జ్ఞానయోగములు ప్రవేశించాలని ప్రతి ఒక్కరు చెప్పారు. అందువలన బ్రహ్మచర్యం అంటే తన కర్తవ్యాన్ని, తన స్వధర్మాన్ని మాత్రం పరధర్మంలో ప్రవేశించకుండా పవిత్రంగా ఆ జీవన విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మములో చెప్పినటువంటి విధి విధానాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిజమైనటువంటి బ్రహ్మచర్యం చేస్తున్నట్టు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా, డజంట్ మ్యాటర్. దాంతో పెద్దగా ఒరిగేదేం లేదు. కాబట్టి బ్రహ్మచర్యం అంటే నిరంతరము వారు ఏ ఆశ్రమంలో ఉన్నా, ముఖ్యంగా గృహస్థులైతే పంచమహాయజ్ఞాలు ఎవరైతే పాటించి తన యొక్క జీవితాన్ని, లౌకిక జీవితాన్ని అలౌకికంగా, దైవంగా, దైవత్వంలో ప్రవేశించడానికి నిరంతరం ఆధ్యాత్మికంగా ఎవరైతే మార్చుకుంటారో వారే నిజమైన బ్రహ్మచర్య వ్రతం. ఆ విధంగా ఉంటే అహింస ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అహింస ఎందుకు? హింస అనేది ఇక్కడ ఒక రకంగా ఉండదండి. కేవలం ఇక్కడ హింస అంటే శారీరక హింస చేయకూడదని చెప్పారు ఇక్కడ స్టార్టింగ్లో. అందుకే శరీరం తపస్సులో అహింస పెట్టారు. అంటే ఉద్దేశపూర్వకంగా మనము ఎవరిని హింసించకూడదు. అంటే కేవలం మనుషులకే కాదు, జంతువులకి, వృక్షాలకి, పక్షులకి, అవసరమైతే మన వస్తువులకు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది పుస్తకాలని చాలా నిర్లక్ష్యంగా వాడతారు, అది తప్పు. ఎందుకంటే పుస్తకం అనేది ఎంత గొప్ప శాస్త్రం అండి. అది పుస్తకం జడమే, కానీ అది మనకు చూపిస్తున్న మార్గదర్శనము, స్ఫూర్తి, జ్ఞానం అనేది అది చైతన్య స్వరూపము. అందుకే ఋషులు, మహాత్ములు, సాధులు, సన్యాసులు ఈ యొక్క భాగవతము, భగవద్గీత, రామాయణము ఒక కాషాయ వస్త్రంతో చుట్టి దానికి పసుపు పెట్టి దానికి తిలకం కూడా పెట్టి పూజ చేసి తల మీద పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేసి టెంపుల్ దగ్గర అప్పుడు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రారంభిస్తారు. ఆ విధంగా అంత భక్తి పుస్తకాల మీద. కానీ మనం ఏం చేస్తాము? ఒక టేబుల్కి ఏమో ఒక కాలు, ఏదైనా ఒక కాలు సరిపోతే
ఆ టేబుల్ కింద ఏమున్నది, అక్కడ భగవద్గీత బుక్ తీసుకురండి, ఈ టేబుల్ కింద పెట్టండి, కరెక్ట్ సరిపోతుంది. లేకపోతే ఉపనిషత్తు, లేకపోతే వేడిగా ఏదైనా సరే గ్లాస్ పెట్టుకోవాలంటే చిన్న చిన్న పేపర్స్, ఆ ఉపనిషత్తు పేపర్లు, ఆ భగవద్గీత పేపర్లు అవి పెట్టుకుని మనం వాడేస్తుంటాం. అంటే కనీసం మనకి ఒక అవేర్నెస్ లేదు. అందువలన ఇటువంటి పరిస్థితి కాకుండా హింస అంటే కేవలం ప్రాణుల యందే కాదు, వస్తువుల యందు కూడా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో దాన్నే శారీరక తపస్సు అంటారు. ఇప్పుడు వాక్ తపస్సు గురించి చెప్తున్నారు. వాక్ తపస్సు గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మీకు తెలియదు, అంటే మీకు తెలుసో లేదో ఇక్కడ ఒక విషయం మనం గుర్తించుకోవాలి. ఈ వాగింద్రియం ఉన్నది చూడండి, అది ఒక బ్రహ్మాస్త్రం అండి, అది ఒక నారాయణాస్త్రం, అది ఒక పాశుపతాస్త్రం. ఎందుకంటే మనం జనరల్గా వాగింద్రియం మనం విలువివ్వం, మన బుద్ధికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ బుద్ధి ఎంత గొప్పదో వాగింద్రియం అంతే గొప్పది. మీరు చెప్పండి, మనకు గనక వాగింద్రియం లేదనుకుందాం, మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఎందుకంటే వాగింద్రియం కనుక పని చేయకపోతే ఈ యొక్క శాస్త్రాలు వస్తాయా? శాస్త్రాలు ఉండవు. పోనీ స్కూళ్ళు కాలేజీలు ఉంటాయా? అక్కర్లేదు. అదేవిధంగా మీరు ఉన్న స్థితి నుండి ఒక ఉన్నత స్థితికి, అంటే ఏదో ఒక పామర జీవితంగా మనం జీవించేస్తున్నటువంటి వ్యావహారిక జీవితం నుండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి తపో జీవితం మనం గడపాలంటే మనకి ఎలా తెలుస్తుంది? ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అందువలన ఈరోజు ఇంతటి సైన్స్ డెవలప్ అయిందన్న, ఒక సంగీతం, ఒక సైన్స్, ఒక ఆర్ట్స్, ఒక ఇంజనీరింగ్, ఒక మెడిసిన్, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయంటే వాగింద్రి పనిచేయలేదు అనుకోండి, ఇంకెక్కడ ఉన్నది జ్ఞానం? శాస్త్రాలు ఎక్కడివి? ల్యాబులు ఎక్కడివి? పుస్తకాలు ఎక్కడివి? కాబట్టి ఇవన్నీ చేస్తే సపోజ్ మీరు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని మంచి మాటలు వింటే కొంతమంది ప్రశాంతత పొందుతారు, శాంతి. మనకేమంటాము? కొన్ని ఏవైనా సరే నాకు అశాంతిగా ఉంది, దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, పీడగా ఉంది, కొన్ని మంచి మాటలు చెప్పండి అంటారు. కేవలం మాటలకే కోసమే కదా ప్రపంచం అంతా పరుగులు తీస్తుంది. కాబట్టి మీకు శాంతి ఉండదు. కనీసము మీరు ఉన్నటువంటి దుఃఖ సాగరం నుంచి బయటపడాలంటే మోక్షానికి అవకాశమే లేదు. ఎందుకు? వాగింద్రియం లేకపోతే ఏదీ సాధ్యం కాదు. మరి అలాంటి వాక్కుని మనం ఎంత నిర్లక్ష్యంగా వాడుతున్నాం, పదునైన మాటలతో. అంటే మీరు శారీరపరంగా ఎవరినైనా కొట్టినప్పటికీ కూడా అది కొంతకాలమే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. కానీ మన మాటలు ఉన్నాయి చూడండి, చాలా డేంజరస్. ఎంత ప్రమాదకరం అంటే మనుషులను విచ్ఛిన్నం చేసేస్తాయి. కొన్ని మాటల ద్వారా కొంతమంది వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవన్నీ కేవలం మాట. కాబట్టి ఈ మాటలు అనేవి చాలా పదునుగా ఉంటాయి. నిజానికి బుద్ధికి వాక్కి రెండింటికి విడదీయలేని సంబంధం ఉంటుంది. ఎందుకంటే వాగింద్రియం అనేది లేకపోతే మన జీవితం అనేది జీరో. అందువలన మనం మాట్లాడే పదాలకు ఉన్నటువంటి ఆ యొక్క శక్తి అమోఘం. ఎంత అమోఘం అంటే అవి ఒక అగరబత్తి ఎలాగైతే ముట్టిస్తే ఎలాగైతే వాసన ఆ ఇల్లంతా వ్యాపిస్తుందో, ఒకవేళ ఒక సిగరెట్ తాగిన పొగ ఎలాగైతే ఇల్లంతా కమ్మేస్తుందో, ఆ విధంగా మనం వాడే పదాలు వారి యొక్క గుండెల్లో గుచ్చుకుంటే గుణపాల వలె గుచ్చుకుంటే అంటారు, నీ మాటలు నా గుండెల్లో గుణపాల వలె గుచ్చుకున్నాయి, ఈ జీవితంలో మర్చిపోలేను అంటారు. చూసారా? అంటే ఎంత బాధిస్తుందంటే మాటలు అంత పదునుగా ఉంటాయి. కాబట్టి మన మాటలు ఆడే ముందు 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. తర్వాత రెండోది దాని యొక్క నాణ్యత. అంటే మనం మాట్లాడడం అవకాశం వచ్చింది కదా అని అలాగా మాట్లాడుకుంటూ పోతే
దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, నాణ్యత మరి ఉండదు. అందుకే ఎవ్వరు కూడా మన మాటలు వినడానికి ఎవ్వరికీ శ్రద్ధ ఉండదు. ఎందుకు ఉండదంటే మనము స్టార్ట్ చేసామంటే ఆపం కదా. అందువలన ఎవ్వరు వినకుండా మనం మాట్లాడుతూనే ఉంటాం. అందువలన మీరు ఎక్కువగా మాట్లాడినప్పుడు మీ మాటల్లో క్వాలిటీ, నైపుణ్యము, నాణ్యత ఉండవు. అందువలన ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడాలి. ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ సందర్భం గురించే మాట్లాడాలి. ఇలా మనం మాట్లాడే మాటల్లో ఒక క్వాలిటీ ఉండాలి, ఒక నాణ్యత, ఒక గొప్పతనం ఉండాలి. దాంట్లో వ్యర్థంగా మాట్లాడకూడదు అంటారు. శీతోష్ణాది సహిష్ణుత నతు వృధా వాక్యం సముచ్చార్యత. వృధాగా మాట్లాడకూడదు, ఒక్క మాట కూడా వ్యర్థం చేయకూడదంట. అదేవిధంగా మనం మాట్లాడే మాటల్లో నాణ్యత ఉండాలంటే ఆ మాటలు తక్కువగా మాట్లాడాలి. స్వామీజీ, నేను మాట్లాడకపోతే లేదు, కానీ మాట్లాడితే నేను తక్కువగా మాట్లాడలేకపోతున్నాను, నేనేం చెయ్యాలి అంటే శాస్త్రం ఒక్క సూత్రం చెప్పింది. ఏమిటి? మీరు మాటల జోరు ఎక్కువైతే నాణ్యత ఉండదని తెలుసు కదా. అయితే మీ మాటలు వినాలని ఎవరైతే కుతూహలంగా తహతహలాడుతారో, తప్పిస్తారో, శ్రద్ధాభక్తితో వినడానికి సిద్ధంగా ఉన్నారో అప్పుడే మీరు మాట్లాడాలి. అంటే నా మాటలు వినాలని శ్రద్ధతో ఉన్నవారితోనే మాత్రమే నేను మాట్లాడతాను అని ఒక ప్రతిజ్ఞ పెట్టుకోండి. మీరు ఒక వ్రతం తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మీ మాటలు తగ్గిపోతాయి. మీ నోటి నుండి వచ్చే మాట ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది. అందువలన మీరు ఎక్కువగా మాట్లాడిన పని లేదు, తక్కువ మాట్లాడతారు. శ్రీరామచంద్రుడి వలె, యుధిష్ఠిరుడి వలె తక్కువ మృదు భాషణం, హిత భాషణం, మిత భాషణం, మృదు భాషణం. చూసారా? మన భాషణం అనేది 3 రకాల ప్రయోజనాలు కలిగించాలి. మితంగా మాట్లాడితే మనకు శాంతి, హితంగా మాట్లాడితే ఎదుటివారికి శాంతి. మితం, హితం, మృదువుగా ఉండాలి, శాంతంగా, మృదువుగా, ప్రియంగా ఉండాలి. అందుకే మన భాషణంలో కూడా మన యొక్క తపశ్శక్తి ప్రకటన అవుతూ ఉంటుంది. దానివల్లనే ఎంతో మంది వృద్ధి చెందుతూనే ఉంటారు. కాబట్టి మీ యొక్క దర్శనము, మీ యొక్క సమక్షం కూడా ఎంతో మంది తహతహలాడుతారు. ఇప్పుడు మీరు అతి తక్కువగా మాట్లాడితే, అలా కాకుండా మీరు ఒక్కటే ఊకదంపుడు కొట్టారనుకోండి, మీ దగ్గర రావడానికి కూడా భయపడతారు. అందుకే మన ధర్మం ఏం చెప్పిందంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయా సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. సనాతన ధర్మం, అది సనాతన ధర్మం అంటే మీకు వైబ్రేషన్ కలగాలి, పాదముల నుండి శిరస్సు వరకు. సనాతన ధర్మం అంటే వింటేనే మనకు అవ్వాలి. ఎందుకు? సత్యం బ్రూయాత్, మీరు సత్యం పలకాలి. అది సత్యము అబద్ధాలుగా ఉండకూడదు, మళ్ళీ కఠినంగా ఉండకూడదు. ప్రియం బ్రూయాత్, సత్యమే ప్రియంగా, మృదువుగా చెప్పాలి. నా బ్రూయ సత్యం అప్రియం, సత్యమైనప్పటికీ వాళ్ళకి ప్రియం లేకుండా అప్రియంగా, కఠినంగా చెప్పకూడదంట. ప్రియం చ నా అనృతం, మీరు అబద్ధం చెప్పకూడదు, ప్రియం ఉండాలి. అందుకే సత్యమేవ జయతే నా అనృతం అన్నారు అక్కడ. కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే మనం ఒకటి గమనిస్తుండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారికి నిజంగా శ్రద్ధ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? నాకు స్వామీజీ, నేను మాట్లాడుతుంటే నాకు ఎట్టా తెలుస్తుంది వాళ్ళు శ్రద్ధగా వింటారా లేదా అనేది? ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు మిమ్మల్ని శ్రద్ధతో వింటున్నారా లేదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. లేకపోతే ఈ వైపు కాకుండా వేరే వైపు చూడడము, వాచి చూసుకోవడము, ఏదో రకంగా వీళ్ళని వదిలితే బాగుండు, వెళ్ళిపోతాను అనే ఒక అట్మాస్ఫియర్ ఏమైనా ఉందా? లేకపోతే మీ మాటల్లో ఒక చిన్న గ్యాప్ ఇవ్వండి, అప్పుడు తెలిసిపోతుంది మనకి.
మళ్ళీ మీరు స్టార్ట్ చేసే గ్యాప్లో అక్కడ నుంచి వాళ్ళు జంప్ అయిపోతారు, జంపు జలాన్ని అయిపోతారు. లేదా మీ గ్యాప్లో వాళ్ళు ఎంటర్ అయిపోతారు. వాళ్ళు ఊకదంపుడు కొడుతూనే కొడుతుంటారు. అప్పుడు మీకు అర్థమైపోయింది, ఈ వ్యక్తులతో నేను ఎక్కువగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. తర్వాత ఈ క్వాలిటీ ఎలా అంటే, నేను నా మాటల మీద శ్రద్ధ ఉన్న వ్యక్తితోనే మాట్లాడతాను అంటే, అలా అనుకుంటే మీ మాటల యొక్క పరిమాణం తగ్గిపోతుంది, దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, మీ మాటల్లో శక్తి అంత పదునుగా ఉంటుంది. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చయత్, సత్యం ప్రియహితం చయత్, సత్యం ప్రియహితం చయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ, స్వాధ్యాయాభ్యసనం చైవ, స్వాధ్యాయాభ్యసనం చైవ, వాంగ్మయం తప ఉచ్యతే, వాంగ్మయం తప ఉచ్యతే, వాంగ్మయం తప ఉచ్యతే, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చయత్, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చయత్, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ, వాంగ్మయం తప ఉచ్యతే, స్వాధ్యాయాభ్యసనం చైవ, వాంగ్మయం తప ఉచ్యతే, స్వాధ్యాయాభ్యసనం చైవ, వాంగ్మయం తప ఉచ్యతే. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, అనుద్వేగకరం వాక్యం, మన మాటలు ఎదుటివారికి ఎట్టి పరిస్థితులు కూడా ఉద్వేగం చెందించరాదు. అంటే చూడండి, అయితే మీరు అంటారు, స్వామీజీ మీరు సన్యాసులు, సపోజ్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంక ఈ టెన్షన్ ఉంది, కానీ మీరు ఏదో హిమాలయాలు, ఋషికేశ్, హరిద్వార్ అక్కడ ఉన్నారనుకోండి, మీకు ఎవరితో వ్యవహారాలు ఉండవు. సో మీరు ఎవరినైనా ఉద్యోగం ఎందుకు కలిగించాలి? అవసరం లేదు. మేము నిరంతరం అనేక రకాల స్వభావాలు ఉన్నటువంటి అలాంటి వ్యక్తుల మధ్య తిరుగుతున్నాం. మరి మా మాటలు ఎదుటి వారికి ఉద్యోగం కలిగించకుండా ఎలా ఉంటాయి? ఇది ప్రశ్న. ఏమంటున్నారంటే, మనం ఎప్పుడు కూడా మన యొక్క వ్యవహారములో 4 రకాలు చూసుకోవాలి. ఏంటి? సామ, దాన, భేద, దండోపాయాలు ఉంటాయి. వీలైనంత వరకు సామంగా పరిష్కరించుకోవాలి. సామం అంటే ఏంటి? శాంతయుక్తంగా, వారికి ఏం కావాలి, నాకేం కావాలి అని ఒక చర్చల ద్వారా, ఒక శాంతియుతంగా మనము పరిష్కారం చేసుకోవాలి. అది బెడిసి కొట్టింది, ఓకే. దానం, ఎదుటి వారికి మనం కొంత కాంప్రమైజ్ అయ్యి ఏదో కొంతవరకు మనం అన్నిటిని కొంత స్వీకరించి, అంగీకరించి, ఒప్పుకొని ఎదుటి వారికి ఒక పిసర వదిలేయాలి, విడిచిపెట్టాలి. దాన్ని దాన పద్ధతి అంటారు. సర్లేండి, ఏడుస్తున్న ఇద్దరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్నారు, గొడవ పడుతున్నారు ఏదో ఒక వస్తువు కోసం. చిన్నవాడి కోసము పెద్దవాడిని మనం నచ్చజెప్పి వదిలేయండి, ఆయన చిన్నవాడు, పూర్ ఫెలో, లెట్ హిమ్ గో, గివ్ ఇట్ అప్, గివ్, నీకు మళ్ళీ పెద్దది వస్తుంది అని ఒక రకమైనటువంటి దానం రూపంలో కూడా పరిష్కారం చేసుకుంటాం మనం ప్రతిదీ కూడా. అది కూడా బెడ్స్ కొట్టింది అనుకుందాం, ఓకే. భేదోపాయం. భేదోపాయం అంటే ఒక రకంగా దూరంగా ఉండాలి. అంటే వీలైనంత వరకు వ్యవహారం తగ్గించుకోవడమే భేదం. ఎందుకు? మీరు ఏది చెప్తే ఆయన ఇష్టపడట్లేదు, ఆయన చేసిన పని మీకు నచ్చట్లేదు, మీరు చెప్పే మాట ఆయనకి ఇష్టపడట్లేదు. సో ఈ రకంగా ఎవరికి వారు శాంతియుతంగా వేరువేరుగా చేసుకోవాలి. అది కూడా బెడిసి కొట్టింది. ఎందుకు?
మీ వ్యవహారంలో వారు ప్రతిదీ జోక్యం చేసుకుంటున్నారు. అప్పుడు ఇక వ్యవహారం ముందుకు సాగక అలాగా ఇక కిందకి ఏదైతే అత్యంత విఫలమవుతుందో, అది కూడా బెడిసి కొట్టిందో, అప్పుడు మీరు అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఉపాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తించుకోవాలి, మీరు ఖచ్చితంగా మీ మనస్సు మీ బుద్ధి మీకు చెప్పాలి, ఎస్ నేను అన్ని పద్ధతులు వాడేశాను, ఒక్క దండోపాయం తప్ప వేరే మార్గం లేదు. అదే భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. పాండవులకి కౌరవుల మధ్య సామ దాన భేద వాడేశారు, కేవలం దండోపాయం మాత్రం మిగిలింది. అందుకే కురుక్షేత్రం మాత్రమే శరణ్యం అని చెప్పి యుద్ధానికి ముహూర్తం పెట్టారు. కాబట్టి మనం కూడా ఆధ్యాత్మిక సాధన చేయాలంటే వీలైనంత వరకు ఈ యొక్క పాపకర్మ, హింసకర్మ ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మికతకి అడ్డుకొని వెనకకు నెట్టేస్తుంటాయి. కాబట్టి వీటిని మనం సావధానంగా మనము దాన్ని పరిష్కరించుకోవాలి. 2, సత్యం. ఇప్పుడే చెప్పాం, సత్యం అంటే కేవలం ఒక్క నిజమనే కాదు, మనసులో వచ్చిన ఆలోచన మన వాక్ ద్వారా ప్రకటమవుతుంది కదా. అందువలన మీ మనస్సులో ఎటువంటి పవిత్రమైనటువంటి ఆలోచన రావాలో ఆ విధంగా మనసును ముందు పవిత్రం ఉంచుకోవాలి. అందువలన ఈ మనస్సులో వచ్చిన ఆలోచనని, అంటే ఇక్కడ మహాభారతం ఏం చెప్పిందంటే, ఒక ఇంటిలో ఒక కుటుంబము సౌఖ్యము శ్రేయస్సు కోసము ఒక వ్యక్తి సుఖాన్ని త్యాగం చేయొచ్చు, ఒక గ్రామం శ్రేయస్సు కోసము హితం కోసము ఒక ఇంటిని త్యాగం చేయొచ్చు, ఒక దేశం కోసం ఒక శ్రేయస్సు కోసం హితం కోసము ఒక గ్రామాన్నే త్యాగం చేయొచ్చు. కానీ ఆత్మ శ్రేయస్సు కోసం, మోక్షం కోసం యావత్తు పృథివీ త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు మీకు చాలా స్పష్టత ఉండాలి. ఏంటంటే మనకి ఎంతవరకు అయితే ఈ ద్వంద్వాలు, ఈ ద్వైతాలు ఉంటాయో సత్యపాలన అనేది కష్టమైపోతుంది. అందుకే మనకి ఈ విధంగా చూసామనుకోండి, ప్రతీది కూడా ద్వంద్వం. అందువలన మన జీవితము, అసలు జీవితంలో సత్యం లేకుండా జీవించగలమండి, అబద్ధం చెప్పకుండా జీవించగలమండి. కొంతమంది షేక్ అయిపోతారు. కానీ నోరు విప్పితే అబద్ధమే చెప్పేస్తుంటారు ఉదయం లేచినప్పుడు పడుకున్నంత వరకు. కానీ మీరు ఒక విషయం అడగండి, మీరు ఈ రోజులో ఎన్ని అబద్ధాలు చెప్పారు, లేకపోతే జీవితంలో ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు అని ఒక పేపర్ మీద పెట్టండి, పెన్న పట్టుకొని. అందులో 100-60-70% అబద్ధాలు. చెప్పకపోయినా మీకు ఎటువంటి లోటు ఉండదు జీవితంలో. కానీ చెప్పేస్తాం, అలవాటు అయిపోయింది, అలవాట్లో పొరపాటు. అందువలన మనకు శాస్త్రం ఏం చెప్తుంది, వాన్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏది వేదశ్యమ. అంటే మీరు పూర్తిగా మీ మనస్సు, మీ వాక్కు మీ మనస్సులో లయం చెయ్యాలి, మీ మనస్సు మీ వాక్కులో ప్రకటన అవ్వాలి. అంటే 2 కూడా కలిసే ఉండాలి. అందువలన మనము అబద్ధాలు చెప్పకపోయినా మనకంత కొంపలే మునిగిపోలేదు అని ఉన్నప్పుడు ఎందుకంటే అబద్ధం చెప్పాలి? అలా చూసుకుంటే మీ అబద్ధాలు రోజుకి సగం పడిపోతాయి. ఎందుకంటే చెప్పాలని అవసరం లేదు, కానీ ప్రతిదీ అబద్ధం చెప్పుకోవడం మనకు అలవాటు అయిపోయింది. ఇంకొకటి, ఈ అబద్ధం చెప్పకపోతే కొంపలు అంటుకుంటాయి అనుకోండి. సపోజ్ నేను ఇంతకుముందు చెప్పాను, ఒక దుండగులు ఒక వ్యక్తిని వెంబడించి ఆయన సంపదను దోచుకొని వెంటపడ్డారు. ఆయన ప్రాణహానితో తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఒక మహాత్ముని యొక్క కుటీరంలో చొరబడ్డాడు. మహాత్ముడు బయట ఉన్నారు, జపం చేస్తున్నారు, చూశాడు. ఆ దుండగులు అడిగారు, ఒక వ్యక్తి ఇటువైపు వచ్చాడా? ఇప్పుడు మహాత్మ ఏం చెప్పాలి? ఆయన సత్యమే చెప్పాలి. ఆయనకి తెలుసు, శాస్త్రం తెలుసు, ఆయన తపస్సు. కానీ నా కుటీరం లోపల దాక్కోనని చెప్తే ఏమవుతుంది? ఆయన చంపేస్తారు. మహాత్మ ఏం చెప్పారు? రాలేదు అన్నారు.
మహాత్మ చెప్పారు కాబట్టి ఇంక లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సత్యం చెప్తారని అందరికీ తెలుసు. ఆయన ప్రాణాన్ని రక్షించారు. అంటే ప్రాణహాని సమయంలో, అలాంటి సమయంలో మీరు సత్యం చెప్పడం కూడా అసత్యం కంటే అపరాధం అవుతుంది. ఓకే, అసత్యం చెప్పారు కదా, దానికోసం మీరు కొన్ని ప్రాయశ్చిత్తం కర్మ చేయొచ్చు. అదే మహాత్మ జపంగాను ధ్యానంగాను ఏదో రకంగా ప్రాయశ్చిత్తం మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి ఇక అసత్యము అబద్ధము నేను నివారించలేను, ఖచ్చితంగా చెప్పాల్సిందంటే అలాంటప్పుడు మాత్రమే చెప్పాలి. దానికి ప్రాయశ్చిత్త కర్మ కూడా మీరు చేసుకోవడానికి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ విధంగా సత్యం అనేది ఉండాలి. ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి అని చెప్పాం మనం. ప్రియం, సత్యం ప్రియంగా ఉండాలి. కఠోరంగా చెప్తే వారెవరు స్వీకరించరు. అదేవిధంగా ప్రియంగా చెప్పాలి, సత్యం చెప్పాలి, వారికి హితం చేకూర్చాలి, హితం కలగాలి. ఎందుకంటే మీ సత్యం వలన, మీ ప్రియం వలన ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఎందుకండి? వాళ్ళకి హితం కలగాలి. అదేవిధంగా సత్యము, ప్రియము, హితం, దీన్ని వాక్ తపస్సులో ఒక ముఖ్యమైనటువంటి భాగము. మిగతాదంతా రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.